హాయ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ ఎక్కడి నుంచైనా అందరికీ. సో, ఇవాళ మేము మళ్ళీ వచ్చేసాము ఇంకో సిరీస్‌తో. తెలుగు అకౌంటబిలిటీ పార్ట్నర్స్ తరపున తెలుగు బిజినెస్ సిరీస్ తెలుగు బిజినెస్ సిరీస్. వీక్లీ వన్స్ మేము ఆన్‌లైన్‌లోకొచ్చి ఈ బిజినెస్ గురించి అందరం మాట్లాడతాము. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వినొచ్చు. దే కెన్ ఫాలో అప్ విత్ అస్. సో, ఈసారి షర్మిల ఆస్ట్రేలియా నుంచి, రూప ప్రవీణ్ ఇండియా నుంచి, పద్మ ఇండియా నుంచి, మంజుల ఈస్ ఫ్రమ్ కెనడా. మేము ఈ సిరీస్ చేస్తున్నాము కంటిన్యూయస్‌గా. అండ్ సో, కమింగ్ టు మై ఇంట్రడక్షన్, నేను యూకే నుంచి ఈ బిజినెస్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. నేను ఫార్మా ఐటీ ప్రొఫెషనల్ వర్కింగ్ యాజ్ టీమ్ లీడ్ ఇన్ క్లినికల్ డేటా మేనేజ్మెంట్ డొమైన్. అలాగే మిగతా మీరు మా బిజినెస్ పార్ట్నర్స్ కూడా వాళ్ళు మాట్లాడేటప్పుడు ఫస్ట్ వాళ్ళ గురించి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుని తర్వాత వాళ్ళ ఒపీనియన్స్ చెప్తారు బిజినెస్ గురించి. సో లెట్ us go into the questions. ఇవాళ మేము టాపిక్స్ దేని గురించి మాట్లాడాలనుకున్నామంటే, ఈ బిజినెస్కి రాకముందు మీకు కెమెరా షై ఉన్నదా, వచ్చాక ఎలా ఓవర్కమ్ చేశారు, హౌ డిడ్ యూ ఓవర్కమ్, మీకు ఎవరైనా హెల్ప్ చేశారా, మిమ్మల్ని ఏం మోటివేట్ చేసింది కెమెరా షై నుంచి బయటికి వచ్చి మీరు ఆన్లైన్లో మీ ఫేస్ చూపించి ఇలా ఇంటర్వ్యూస్ ఇచ్చి మాట్లాడి పోస్టులు పెట్టి అదంతా ఎలా చేశారు. ఇంకో టాపిక్ గురించి ఏంటి మాట్లాడాలనుకున్నామంటే, మీరు ముందే ఏదైనా బిజినెస్ చేశారా, బిజినెస్ పార్ట్నర్స్, దానికి మీకు ఈ బిజినెస్ డిఫరెన్స్ ఎలా అనిపించింది, ఇంకో బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది, ఈ బిజినెస్ మీకు ఎందుకు నచ్చి స్టార్ట్ చేశారు ఆల్రెడీ మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు కూడా. సో ఇలాంటి టాపిక్స్ ఇవాళ మేము డిస్కస్ చేస్తామండి. సో ఫస్ట్ రూప, మీరు మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకుని మీరు కెమెరా షై ఎలా ఓవర్కమ్ చేశారో చెప్తారా మీ మాటల్లో? హలో అండి, నేను రూపా ప్రవీణ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ సంధ్య. నెక్స్ట్ నేను ఒక స్టే ఎట్ హోమ్ మామ్ని. నేను ఈ బిజినెస్ పాస్ట్ 1 year నుంచి చేస్తున్నాను. ఇప్పుడు నేను సక్సెస్ఫుల్ గా ఈ బిజినెస్ అనేది రన్ చేస్తున్నాను. సో కమింగ్ టు ద పాయింట్, అంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయక ముందు నేను చెప్పాలంటే నిజంగా కెమెరా షై పర్సన్. ఎలా అంటే జనరల్ గా మేము కెమెరా ముందుకు వచ్చి ఇలా మాట్లాడడం అంటే మా అంతటా మేము మాట్లాడడము ఇలా కొంచెం నాకు అన్‌కంఫర్టబుల్ గా ఉండేది. సో ఈ బిజినెస్ జాయిన్ అయిన తర్వాత నేను ఎలా ఓవర్కమ్ అయ్యానంటే, చాలా వరకు వీడియోస్ చూస్తూ, అంటే మా బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళు ఎలా చేసిన వాళ్ళ వీడియోస్ చూస్తూ కానీ, లేకపోతే కమ్యూనిటీ సపోర్ట్ కానీ, ట్రైనింగ్స్ వల్ల కూడా కొంచెం నాకు చాలా హెల్ప్ అయింది. ఈ కెమెరా షై నుంచి నేను ఇప్పుడు ఇలా లైవ్స్ చేయడం కానీ, లేకపోతే ఇలా మీ ముందుకు వచ్చి ఇలా మాట్లాడడం కానీ, ప్రతిదీ మేము నేర్చుకుని వేరే వాళ్ళ సపోర్ట్తో, అంటే బిజినెస్ పార్ట్నర్స్ సపోర్ట్స్ తోటి, ఇంట్లో మళ్ళా ఫ్యామిలీ వాళ్ళ సపోర్ట్తో కూడా నేను ఇలా కంఫర్ట్ గా నేను ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను. ఈ కెమెరా షై నుంచి ఇప్పుడు ఫ్రీగా నేను మాట్లాడగలుగుతున్నాను ఈ ట్రైనింగ్స్ వల్ల, వీటి వల్ల. సో ఇంకా చెప్పాలి అంటే, మెయిన్ థింగ్ వచ్చేసి నేను అసలు ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నాను అది నా మైండ్ లో పెట్టుకొని ఈ బిజినెస్ ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఇలా రన్ చేస్తున్నాను. ప్లస్ ప్రతిదీ కూడా మేమేం చేస్తున్నాం అనేది, ఎలా చేస్తున్నాము, ప్రతి ఒక్కటి మేము మా సోషల్ మీడియాలో పెడుతున్నాము. ఇలా లైవ్స్ రావడము అంటే మేము ఏంటంటే మీతో ఆడియన్స్ తో కనెక్ట్ అవ్వాలి మేము. సో ఆడియన్స్ తో కనెక్ట్ అయితే ఆ ట్రస్ట్ అనేది వస్తుంది. కాబట్టి మేము ఇలా కెమెరా ముందుకు వచ్చి ఇలా వీడియోస్, ప్రతిదీ వీడియోస్ తీయడం కానీ, బిజినెస్ గురించి చెప్పడం కానీ, ఇలా ఇంటర్వ్యూస్ లాగా మేము బిజినెస్ పార్ట్నర్స్ అందరు కలిసి ఇలా చేస్తున్నాము. సో ఇలా నాకు బాగా హెల్ప్ఫుల్ అయింది ఏంటంటే ఈ ట్రైనింగ్స్ ప్లస్ కమ్యూనిటీ సపోర్ట్, ఇలా మా అకౌంటబిలిటీ పార్ట్నర్స్. దట్స్ ఇట్ సంధ్య. చాలా బాగా చెప్పారండి. మెయిన్ పాయింట్స్ ఏంటంటే ట్రైనింగ్, కమ్యూనిటీ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్, ఆ తర్వాత ట్రస్ట్ కోసము. సో దీనివల్ల మనము డెఫినెట్గా ఓవర్కమ్ చేసి, మీరు ట్రైనింగ్ వల్ల బాగా మళ్ళీ కెమెరా షో ఓవర్కమ్ చేసి ఇలా ఈరోజు మాట్లాడి సక్సెస్ఫుల్గా డిజిటల్ బిజినెస్ రన్ చేస్తున్నారు. కరెక్ట్, చాలా బాగా చెప్పారు. సో మంజుల గారు, మీరు చెప్తారా మీ ఒపీనియన్లో మీరు ఎలా, ఎందుకు ఓవర్కమ్ చేశారు, ఎలా ఓవర్కమ్ చేశారు? థ్యాంక్ యూ సంధ్య, ఈ అవకాశం ఇచ్చినందుకు.
హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మంజుల. నేను పార్ట్ టైమ్ స్కూల్ టీచర్. ఫ్యామిలీతో కెనడాలో ఉంటున్నాను. సో ఇది చాలా మంచి క్వెషన్, కెమెరా షేర్ కాదా అన్నది. మేము ఆన్లైన్ బిజినెస్ ఓనర్ కూడా. ఓకే, సో మేము బిజినెస్ చేసేది సోషల్ మీడియా మార్కెటింగ్. అందులోనే అంతా వచ్చేస్తుంది. సోషల్ మీడియా అంటే మిమ్మల్ని మీరు హౌ ప్రెజెంటబుల్ యు ఆర్ అన్నది. అండ్ నేను చాలా వెనక్కిపడి, యాక్చువల్గా వెనక్కి ఉన్నాను. నేను మిగతా అన్ని చేయగలను, ఏదైనా కార్నర్లో ఉండి ఏదైనా టాస్క్ ఇస్తే టాస్క్ చేసే రకం, కానీ నేను ఎక్కడైనా కెమెరా ముందు వచ్చి చేసే రకం కాదు. సో అది పెద్ద టాస్క్ నాకు. యాక్చువల్గా కెమెరా ముందు వచ్చి మాట్లాడడం అనేది ఇట్స్ బిగ్ టాస్క్ ఫర్ మీ. కానీ ఇది బయటికి రాకముందు ఐ హ్యాడ్ ప్రాసెసింగ్ ఇన్ మై మైండ్, లైక్ ఏంటంటే నేను ఎవరైనా మాట్లాడుతూ చూస్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతానా, లేదంటే నేను ఉత్తి వరుణ్ గారి వాయిస్ వింటేనే ఇన్ఫ్లుయెన్స్ అవుతానే నాకే క్వశ్చన్. బికాజ్ నేను ఎవరైనా మాట్లాడుతూ వింటూ చూస్తే ఇన్స్పైర్ అవుతాను. సో నాకు అలా కనెక్ట్ చేసుకున్నాను అనమాట నేను. సో నేను కూడా ఎవరికైనా మాట్లాడుతూ కనిపించి మాట్లాడుతూ ఉంటే ఎవరైనా రిలేట్ చేసుకుంటారు నాతోటి. సో అది నా మైండ్లో నడుస్తూ ఉండింది. అయినా కానీ ఆ థాట్ ప్రాసెస్ ఉన్నా కానీ అది బయటికి రావాలి అంటే ఇట్స్ బిగ్ టాస్క్ యాక్చువల్లీ. ఇది కొత్తది నేర్చుకోవడం అనేది అంటే ఇట్స్ స్కిల్ యాక్చువల్లీ. మనం అంటే టాలీవుడ్లో చేసేదంతా మనం చూసి ఇది బాగా చేయలేదు చేశారు కానీ ఇట్స్ బిగ్ టాస్క్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అండ్ ప్రజెంట్ యువర్ సెల్ఫ్. అంటే రియల్గా హౌ గుడ్ యు ఆర్ టు ప్రజెంట్ యువర్ సెల్ఫ్. నీకు తెలిసింది చెప్పడం అనేది చాలా మంచి స్కిల్ యాక్చువల్గా అది. సో నేను ఎప్పుడు ఆ స్కిల్ ఐ వాజ్ నాట్ ఇన్ టు దట్ స్కిల్స్ ఎనీమోర్. సో కానీ ఇదంతా ఈ బిజినెస్లో వచ్చాక మాకు ట్రైనింగ్ వీడియోస్ ఉన్నాయండి. బ్యూటిఫుల్ ట్రైనింగ్ వీడియోస్ యూ హ్యావ్. అంటే ఎలా చేయాలి, ఈ మార్కెటింగ్ ఎలా చేయాలి, కెమెరా చేస్తూ ఎలా చేయాలి. కెమెరా లేకుండా మనం చేయొచ్చు, కానీ కెమెరా ముందు వచ్చి ప్రజెంట్ చేస్తే ఏంటంటే ఎవరైనా మనతో రిలేట్ చేసుకోగలుగుతారు. బికాజ్ ఈ ఎక్స్ప్రెషన్ మేము రియల్ పీపుల్ మాట్లాడుతున్నాం అనేది ఎలా తెలుస్తుంది? కెమెరా లేకుండా మేము వాయిస్లో మాట్లాడితే తెలీదు. సో కెమెరా ముందు మాట్లాడి ఎక్స్ప్రెషన్తో మాట్లాడి అప్పుడు రియల్ అనేది అర్థమవుతుంది. అందుకు ఆవిడ రూపగా చెప్పినట్టు మన ఆడియన్స్తో మనం కనెక్ట్ చేసుకోవాలి అంటే మనం ముందు మాట్లాడితే కనెక్ట్ అవుతారు, విజువల్స్తో కనెక్ట్ అవుతారు. ఎందుకంటే నేను కూడా విజువల్స్తోనే కనెక్ట్ అవుతాను, నేను వాయిస్తో కనెక్ట్ అవ్వని అవుతాను. నేను ఐ సీ సంబడి బిలీవ్, విల్ ట్రస్ట్ అండ్ బిలీవ్ ఇన్ దెమ్. సో అలా, సో అది ఒక పాయింట్. ఇంకోటి ఏంటంటే రూపగా చెప్పినట్టు కమ్యూనిటీ చాలా మంచి సపోర్ట్ అండి. మాకేంటంటే కమ్యూనిటీలో మాదంటూ ఒక ప్రైవేట్ గ్రూప్ ఉంది, ప్రైవేట్ కమ్యూనిటీ ఉంది. ఎక్కడైతే అందరూ వాళ్ళు వీడియో షేర్ చేస్తారు, వాళ్ళు ఏం చేస్తున్నారు షేర్ చేస్తారు, వాళ్ళు పోస్ట్ షేర్ చేస్తారు, వాళ్ళ వర్క్ షేర్ చేస్తారు. సో అలా కూడా ఇన్స్పైర్ అవుతాం మేము. అవి చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. ఎప్పుడైనా ఎలా చేయాలి అంటే ఐడియాస్ మాకు అక్కడి నుంచి మేము గ్రాప్ చేసుకుంటాము. సో అది ఇంకా ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్. హస్బెండ్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటారు, ఏముంది మాట్లాడడానికి, మా అబ్బాయి ఈజ్ టీనేజర్, వాడు అంటాడు ఏముందమ్మా మాట్లాడడం, జస్ట్ మాట్లాడే కదా, జస్ట్ కోఆపరేట్ అంటాడు. సో దట్ గివ్స్ లాట్ ఆఫ్ బూస్టింగ్ యాక్చువల్లీ. అంటే తెలియకుండా ఒకలాంటి బూస్ట్, ఏముందమ్మా అంటే. సో హీఈస్ వెరీ నైస్ ఎంకరేజింగ్ గా యాక్చువల్లీ. వాడు కెమెరా ముందు ఈజీగా మాట్లాడేస్తూ ఉంటాడు. వాడు ఈజ్ అన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, వాడు ఈజ్ అ రైటర్, లైక్ అప్కమింగ్ రైటర్. సో హీ ఎంకరేజెస్ మీ అలాట్. సో యా, హీస్ అన్ అప్కమింగ్ రైటర్. సో చెప్తే చాలా ఈజీ చెప్పేస్తాడు, ఏముంది అండి అలా అంటే ఈజీ అనిపిస్తుంది అనుకో, ఓకే ఇది ఈజీ. సో యా, దట్స్ మై స్టోరీ సంధ్య. యా, చాలా బాగా చెప్పారండి. సో పిల్లలు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అనేది చాలా బాగుంది వినడానికి. సో దట్ మనం ఇంకో ట్రస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే మన పిల్లలు కూడా వింటున్నారు ఈ బిజినెస్ గురించి, దే ఆర్ ఆల్సో ఎంకరేజింగ్ అన్నప్పుడు వాళ్ళు కూడా రేపు పొద్దున ఇంట్రెస్ట్ చూపిస్తారేమో అన్న హోప్ ఒకటి ఉంటుంది. వాళ్ళకి కూడా బిజినెస్ నచ్చింది, ఐడియా ఉంటుంది. సో ఇది నాకు చాలా బాగా నచ్చిన విషయం. అలాగే ఇంకా చెప్పినట్టు ప్రాపర్ ట్రైనింగ్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎంతవరకు డిజిటల్ మీడియా యూజ్ చేయాలి, మోర్ దాన్ దట్ ఎలా యూజ్ చేయకూడదు అనేది కూడా క్లియర్ గా మనకి ట్రైనింగ్స్ లో చెప్తారు. సో ఇవన్నీ మనం విన్నప్పుడు, నేర్చుకున్నప్పుడు వీ బికమ్ క్వైట్ కాన్ఫిడెంట్ దట్ యస్ ఇది చేయొచ్చు, డిజిటల్ మీడియాలో మాట్లాడడం తప్పు కాదు అన్న ఒపీనియన్ వస్తుంది. ప్లస్ ఫ్యామిలీ సపోర్ట్. యా, బాగా చెప్పారు, థ్యాంక్స్ అండి. సో నెక్స్ట్ పద్మ గారు, మీరు మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకొని మీ ఒపీనియన్ చెప్తారా? మీరు ఇంతకు ముందు ఏదైనా బిజినెస్ చేశారా? చేసి ఉంటే దాని ఎక్స్పీరియన్స్ ఏంటి, మళ్ళీ మీరు ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, తర్వాత ఎలా మేనేజ్ చేస్తున్నారు? షూర్, థ్యాంక్ యూ సో మచ్ సంధ్య గారు ఫర్ ఇన్వైటింగ్ మీ ఈ బిజినెస్ సెషన్కి. అండ్ అందరికీ నా పేరు పద్మ అండి. నేను ఇండియాలో ఉంటాను.
అండ్ ఐటీలో కన్సల్టింగ్ చేస్తాను క్వాలిటీ ఏరియాలో. అండ్ దాంతోపాటు ఈ బిజినెస్ కూడా చాలా ప్యాషనెట్గా బిల్డ్ చేస్తున్నాను. సో యా, వెరీ నైస్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంధ్య, ఇంతకు ముందు బిజినెస్ చేశానా అంటే ఎస్ చేశాను, కానీ డిజిటల్ బిజినెస్ కాకుండా వేరే బిజినెసెస్ చేశాను అనమాట. లైక్ MLM కానీ రియల్ ఎస్టేట్లో చేశాను. అండ్ సో ఇది కామన్ అందరికీ. వీ మైట్ హ్యావ్ వేరే సైడ్ హసల్స్ ట్రై చేసి ఉంటాము అండ్ అంత సక్సెస్ పొందకపోవచ్చు అక్కడ. సో దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే అక్కడ మనకి ఒక లెవెల్కి గ్రోత్ ఉంటుంది, కానీ దానికి పైన నాకు గ్రోత్ అనేది అనిపించలేదు. సో హార్డ్ వర్క్ చాలా ఉంటుంది. సో నేను బిజినెసెస్ వేరే విధంగా ఎత్తకడం స్టార్ట్ చేసినప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టుకున్నాను. ఏంటంటే ఎక్కువ 2-3 అవర్స్ కన్నా ఎక్కువ నేను స్పెండ్ చేయకూడదు, అది ఫస్ట్ కండిషన్. సెకండ్, నేను ఎక్కడున్నా కూడా ఈ బిజినెస్ చేయొచ్చు అనేది. సో అది పెట్టుకున్నప్పుడు ఈ బిజినెస్ కనబడింది నాకు. సో ఈ బిజినెస్ ఏంటంటే డిజిటల్ వరల్డ్లో కాబట్టి మనం ఎక్కడున్నా కూడా చేయొచ్చు, రైట్? అండ్ అది నాకు బాగా అనిపించింది. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ డిఫరెన్సెస్ ఇన్ దిస్ బిజినెస్. అండ్ సెకండ్ వచ్చేసి దీంట్లో ఉన్న టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, అంటే నార్మల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా దేవర్ ఏబుల్ టు సక్సీడ్ అనమాట. సో ఆ స్టోరీస్ చూసి ఇంకా నమ్మకం పెరిగింది. అండ్ ఇంకా వచ్చేసి మెయిన్ ఇక్కడ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ. సో మనకి బిజినెస్ ఎక్కడి నుంచన్నా చేయొచ్చు అండ్ ఎనీ టైం చేయొచ్చు, రైట్? కొన్ని బిజినెసెస్ అంటే మీరు అదే టైంకి ఉండాలి, అన్ని సెషన్స్కి మీరు అంటే ఫిజికల్గా అటెండ్ అవ్వాలి. ఇక్కడ అలా కాదు, మనకు ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది అండ్ ఏ టైం మనకి ఈజీగా ఉంటుందో ఆ టైంలో మనము చూడొచ్చు. సో ఒకే ప్లేస్లో స్టక్ అయి ఉండాలని లేదు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా నచ్చింది నాకు. సెకండ్ వచ్చేసి ఇక్కడ సిస్టమ్ ఆటోమేషన్ అని ఉంటుంది. సో మనకి ఆల్మోస్ట్ ఒక 70 to 80% వర్క్ ఈ ఆటోమేషన్ ద్వారానే అయిపోతుంది. సో మెయిన్లీ మనం ఏంటంటే ఫ్రంట్ ఎండ్లో మన బిజినెస్ పేజ్ మేనేజ్ చేయడము, మన లీడ్స్ని మనము ఎలాగా హ్యాండిల్ చేస్తామో అది మెయిన్ థింగ్ అనమాట. దానిపైన ఫోకస్ పెట్టాలి. వేరే మన బిజినెస్ పేజ్ మేనేజ్ చేయడం కానీ, మన వెబ్సైట్ మేనేజ్ చేయడం కానీ, లేకపోతే లీడ్స్ని ఎలాగా తీసుకురావాలి, ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్లో మనకి జరుగుతూ ఉంటాయి. ఒకవేళ నేను ఇంట్లో లేకపోయినా కూడా నాకు ఆటోమేటిక్గా లీడ్స్ కూడా వస్తాయి ఒక రోజులో. సో ఆ సిస్టమ్ అండ్ ఆటోమేషన్ అనేది వేరే బిజినెసెస్లో నాకు కనబడలేదు. అండ్ ఇందాక చెప్పినట్లు రూపా గారు అండ్ మంజుల గారు చెప్పినట్లు మెయిన్ థింగ్ థర్డ్ థింగ్ ఏంటంటే సపోర్ట్ అండ్ మెంటర్షిప్. సో వాళ్ళు చెప్పారు ఇక్కడ సపోర్ట్ చాలా బాగుంటుంది. దాంతోపాటు మనకి ఒక్కొక్క పర్సన్కి ఒక మెంటర్ అనే వాళ్ళు ఉంటారండి. సో మీరు ఎక్కడున్నా కూడా ఎప్పుడైనా మీరు స్టక్ అయినా కూడా ట్రెడిషనల్ బిజినెస్లో మనకి మెంటర్షిప్ అనేది ఉండదు. ఇక్కడ ఏంటంటే మనకి మెంటర్స్ అసైన్ చేయబడతారు అండ్ మనం ఎప్పుడైనా ఏమైనా డౌట్స్ ఉంటే వీ కెన్ రీచ్ అవుట్ టు దెమ్. సో అది చాలా నచ్చింది నాకు. సో ఎప్పుడు కూడా నేను ఒకదాన్నే చేస్తున్నాను అనే ఫీలింగ్ అనేది ఉండదన్నమాట. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇక్కడ టైం ఫ్రీడమ్ అండ్ ఫైనాన్షియల్ పొటెన్షియల్ కనబడింది. పీపుల్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఇది మెయిన్ అనమాట. బోత్ ఇన్కమ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ టైం ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా బిజినెసెస్లో మనకి అందదు. ఇక్కడ ఏంటంటే కొన్ని 6 months నుంచి 1 year దాకా సీరియస్గా చేసిన వాళ్ళు కూడా ఇవన్నీ పొందుతున్నారు. సో ఇవన్నీ మెయిన్ డిఫరెన్సెస్ సంధ్య గారు వాట్ ఐ ఫౌండ్. అండ్ ఇట్స్ అ వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ వండర్ఫుల్ ఈజీ బిజినెస్. మనం ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నా కూడా మనం సిస్టమ్ ఫాలో అయితే వీ కెన్ డూ ఇట్. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సిస్టమ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ సపోర్ట్ ఇస్ వెరీ స్ట్రాంగ్. యా, మీకు సిస్టమ్ బాగా నచ్చింది. సపోర్ట్, ట్రైనింగ్, మెంటర్షిప్ అంటారు. క్లియర్. అండ్ ఫినాన్షియల్ పొటెన్షియల్. యా, చాలా బాగా చెప్పారండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఇవాళ మీ డ్రెస్ కూడా చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. షర్మిల, ఇప్పుడు మీరు ఇంట్రడ్యూస్ చేసుకొని మీ గురించి, అలాగే మీరు ముందే ఏదైనా బిజినెస్ చేశారా
దాని నుంచి దీనికి ఎందుకు షిఫ్ట్ అయ్యారు, ఇది మీకు ఎందుకు నచ్చింది, మీకు ఇందులో ఇంకా ఏమేమి ఇంట్రెస్టింగ్ గా అనిపించి మీరు ఇంట్రెస్ట్ చూపించి స్టార్ట్ చేశారు ఈ బిజినెస్, మీ మాటల్లో చెప్తారు. Sure, Sandhya. Sure. Thank you so much for inviting me. To be safe, frank, నాకు ఇంతకు ముందు ఎలాంటి బిజినెస్ చేసిన ఎక్స్పీరియన్స్ అనేది లేదు. బట్ నార్మల్ గా మనం చూస్తే ఆన్లైన్ లో చాలా బిజినెస్ లో, అది ఎలాంటి బిజినెస్ అయినా సరే, సెల్లింగ్ కానీ రిక్రూటింగ్ కానీ ఫ్రెండ్స్ ని చేస్ చేయడం అనేది కంపల్సరీ ఉంటుంది. స్టార్టింగ్ లో బాగానే ఉంటుంది, ఏ బిజినెస్ అయినా బాగానే ఉంటుంది. బట్ అలా చేస్తూ పోతే స్లోగా బోర్ కొట్టేయడము లేదా ఫ్రస్ట్రేషన్ అనేది కూడా వచ్చేస్తుంది. వేరే బిజినెస్ గురించి చెప్తున్నాను, ఎందుకంటే మనం సింగిల్ గా అయిపోతాం, అక్కడ అయిపోతాము. ఒక కమ్యూనిటీ సపోర్ట్ కానీ, కమ్యూనిటీ సపోర్ట్ పక్కన పెట్టండి, ఒక అదర్ సపోర్ట్ ఉండదు, ఒక వేరే పర్సన్ సపోర్ట్ అనేది ఉండదు. సో కానీ మన బిజినెస్ లో అలాంటిది అనేది ఏమీ లేదు. మన సిస్టమ్ ఏంటంటే పద్మ గారు చెప్పినట్టు ఫుల్లీ ఆటోమేటెడ్ గా ఉంటుంది కాబట్టి బిజినెస్ అంతా ఆటోమేటిక్ గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తుంది ఎవరికైనా. ఈవెన్ ఫాలో అప్ కూడా సిస్టమ్ 24/7 చేస్తుంది. సో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, కన్విన్స్ చేయడము అలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే టెక్నికల్ స్కిల్స్ కంపల్సరీ కావాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్ గా ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి, పర్ఫెక్ట్ గా ఇంగ్లీష్ లోనే ఈ బిజినెస్ చేయాలనేది లేదు. నేటివ్ లాంగ్వేజ్ లో కూడా ఈ బిజినెస్ చేయొచ్చు అన్నమాట. అలానే విల్లింగ్ టు లెర్న్ ఉండాలి. ఫాలో స్టెప్స్ అనేది, ట్రైనింగ్ స్టెప్స్ కానీ ఏదైనా మెల్లగా ఫాలో అయితే చాలు, సరిపోతుంది. ప్లస్ మెంటర్ సపోర్ట్, కోచ్ సపోర్ట్, అంతేకాకుండా కమ్యూనిటీ సపోర్ట్ కూడా చాలా ఉంటుంది. 24/7 మీకు ఏమైనా ఒక డౌట్ ఉంటే గ్రూప్ లో మెసేజ్ పెడితే వరల్డ్ వైడ్ గా వాళ్ళ టైం జోన్ బట్టి ఎవరైనా రెస్పాండ్ అవుతారు ఆ డౌట్ కి కానీ ఆ క్వశ్చన్స్ కానీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యామిలీ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది ఈ బిజినెస్ త్రూ. ఎందుకంటే ఫ్లెక్సిబుల్ గా వర్క్ చేయొచ్చు కాబట్టి టైం ఫ్రీడమ్ ఉంటుంది, మనకి నచ్చిన షెడ్యూల్లో పని చేయొచ్చు. ఈ రీజన్స్ తో ఈ బిజినెస్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అని చెప్పొచ్చు సంధ్య, కంపేర్ టు అదర్ బిజినెస్. సో లాంగ్వేజ్ బ్యారియర్ లేదు, ముందు మనము ఏం వర్క్ చేసాము అన్న బ్యారియర్ లేదు, వరల్డ్ వైడ్ చేయొచ్చు, మనకు నచ్చిన చోటు ఉండొచ్చు, ట్రావెల్ చేయొచ్చు. సో ఇవన్నీ నాకు కూడా ఇవన్నీ బాగా నచ్చాయి. సో అండ్ వీ కెన్ మేక్ ఫన్, మనమే ఒక టీమ్ క్రియేట్ చేసుకోవచ్చు వరల్డ్ వైడ్. ఇలా మనం ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్కరు మీట్ అయినట్టు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ వీ డోంట్ గెట్ బోర్డ్, ఎక్కడ మనము స్టాప్ అవ్వాలి అన్న ఇంట్రెస్ట్ రాదు, కంటిన్యూ చేస్తాం. సో ఎస్, అదండి ఇవాల్టి సెషన్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో కొత్త సిరీస్ తో కలుస్తాము, కొత్త క్వశ్చన్స్, కొత్త టాపిక్స్ తో ఈ బిజినెస్ గురించి మళ్ళీ కలుస్తాము. అంటిల్ దెన్ బై, నమస్తే. బాయ్, నమస్తే.